BKS Telugu News. నా పేరు మంగిల్పల్లి వినోద్ కుమార్. ఎంపటి శ్రీనువు మా బావమరిది. తను 10 సంవత్సరాలుగా పలు రకాలుగా ఫ్రెండ్స్ తిరిగిండు. పలు రకాల బిజినెస్లో ఆశ చూపించి తను బిజినెస్లో రావడానికి ప్రయత్నం చేశారు. తన ద్వారా అమౌంట్ పైసలు పెట్టండి మేము చూసుకుంటామని చెప్పి నమ్మించి తను గవర్నమెంట్ వృత్తిలో వైద్య వృత్తిలో ఉండగా తనతోని బ్యాంకు రుణాలు తీయించి 3 కోట్ల రూపాయల రుణాలు తీయించారు. తనతోని ప్రత్యక్షంగా బ్యాంకు స్టేట్మెంట్లు ఉన్నవి, అన్నీ ఉన్నవి. ఒకటి స్టోన్స్ బిజినెస్ అని క్రషింగ్లో తన దాంట్లో పెట్టించాడు ఒక గణేష్ అని కిరణ్ కుమార్. ఒకటి ఫ్లాట్ బిజినెస్లో పెట్టించి ఒక అతను కరుణాకరు. ఇంకొక 2 పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా రాయించారు. వాళ్ళ మిసెస్ పేరు మీద ఉన్నది చెప్పారు. ఈ విధంగా తనని 10 సంవత్సరాలుగా పైసలు తీసుకొని నమ్మించి ఎటువంటి ఈఎంఐలు కట్టకుండా తన జాబ్ నుంచి తన జీతం నుంచి కట్ చేసుకొని చేయించగా ఇది పలు రకాలుగా తనకు ఇంట్లో ఒత్తిడి కారణంగా ఈ విధంగా చేయడం జరిగింది. తను ఎటువంటి ఏ రోజు కూడా ఈఎంఐ కూడా కట్టలేదు. మళ్ళీ తర్వాత పైసలు కూడా ఎన్నోసార్లు పలు రకాలు తిరిగాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళకు కూడా ఫోన్ చేసాము, కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఏదైనా కులంకుశంగా ఇంకా వాళ్ళ మిసెస్ కూడా మాట్లాడుతుంది. వాళ్ళ పరంగా వాళ్ళ తల్లిదండ్రులకును వాళ్ళ భార్యకును వాళ్ళ అబ్బాయికి న్యాయం చేయాలని కోరుతున్నాం. మీడియా పరంగా తను పీజీ చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. పీజీ సీట్ సంపాదించాడు. అనస్థీసియాలో పీజీ మన ప్రతిమలో సీట్ వచ్చింది. అది చదువుకుంటూ తనకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది కనుక తన శాలరీ కటింగ్లే వెళ్ళిపోతుంది. అది పోగా కూడా 40,000 రూపాయలు ఎక్స్ట్రా ఈఎంఐ మీద పడుతుంది. అది పోగా సరిపోక ఈ విధంగా పరిస్థితి జరిగింది.